హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో చికెన్ లెగ్ పీసెస్ రోస్ట్ చేస్తున్నాము. మంచి స్పైసీగా ఉంటుంది, అలాగే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేసామనేది చూసేయండి. చికెన్ లెగ్ రోస్ట్ కోసం నేను 5 లెగ్ పీసెస్ తీసుకున్నాను. ఇప్పుడు దీనికి సరిపడా మసాలాని ఫ్రెష్గా రెడీ చేస్తున్నాను. నెక్స్ట్ స్టవ్ ముట్టించేసుకుందాం. మసాలా వేయించడానికి ఒక ప్యాన్ తీసుకుందాం. ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక 10-12 ఎండుమిర్చి కారంగా ఉండేటివి. ఫ్రెష్ చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. కారమైన మసాలాలైనా అప్పటికప్పుడు వేయించుకొని పొడి చేసుకుంటే బాగుంటుంది. ముందుగా ఎండుమిర్చి కొద్దిసేపు వేయించిన తర్వాత నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా జీలకర్ర, అలాగే కొన్ని మిరియాలు, ఒక 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, కొన్ని ధనియాలు, అలాగే కొంచెం సాజీరా, ఒక మరాఠీ మొగ్గ, కొన్ని గసగసాలు, వీటిని వేయించుదాం. ఇప్పుడు ప్యాన్ ఆల్రెడీ హీట్ అయింది కాబట్టి ఒక 30 సెకండ్స్ వేయించితే సరిపోతుంది. తింపేసి పక్కన పెట్టుకొని చల్లారాక మెత్తగా పొడి చేద్దాం దీన్ని. నెక్స్ట్ లెగ్ పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. మెత్తగా గ్రైండ్ చేశాను మసాలా పౌడర్ అంతా. ఇదంతా లెగ్ పీసెస్ పైన యాడ్ చేద్దాము. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక స్పూన్ ఉప్పు, ఒకసారి కలిపేసుకుందాం. కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నా, జస్ట్ మ్యారినేషన్కి ఈజీగా ఉంటుంది. కొన్ని వాటర్ యాడ్ చేస్తే ముక్కలకి మంచిగా కారం మసాలా మంచిగా పట్టేలా కలుపుకుందాం. ఇలా మసాలా మంచిగా ముక్కలకు పట్టించిన తర్వాత అట్లీస్ట్ దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేద్దాము. అప్పుడే మంచిగా పడుతుంది ముక్కకి మసాలా అంతా. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుందాం. కడాయి ఒకటి పెట్టుకుందాం చికెన్ రోస్ట్ కోసం. కడాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో ఆయిల్ యాడ్ చేస్తున్నా. ఒక 2-3 స్పూన్లంత ఆయిల్. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో కొన్ని జీడిపప్పు పలుకులు, అలాగే కచ్చాపచ్చ దంచుకున్న ఒక 4-5 వెల్లుల్లి జీడిపప్పు ఇలా రంగు మారేంత వేగిన తర్వాత నెక్స్ట్ దీంట్లో 2 ఆనియన్స్ సన్నగా తరిగాను పొడుగ్గా, ఇవి యాడ్ చేస్తున్నా. అలాగే ఒక 4 పచ్చిమిర్చి చిన్న ముక్కలు తరిగాను, ఇవి యాడ్ చేసా. కలిపేసుకుందాం. అలాగే ఒక కరివేపాకు రెబ్బ, అలాగే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర. ఆనియన్ కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుదాము, ఒక 2-3 నిమిషాలు. ఆనియన్స్ ఇలా కొద్దిగా రంగు మారిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నా, కొంచెమే. కలిపేసుకుందాం. ఒక 3-4 నిమిషాల పాటు వేయించుదాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ లెగ్ పీసెస్ ఇవి యాడ్ చేస్తున్నా. కలిపేసుకుందాం ఒకసారి. ఇదే బౌల్లో కారం ఉండిపోయింది కదా, కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేద్దాం. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మంట లో ఫ్లేమ్లో పెట్టి 15 నిమిషాల పాటు ఉడికిద్దాం. లో ఫ్లేమ్లో మంట పెట్టి ఒక 15 నిమిషాల పైనే ఉడికించాను. ఆల్మోస్ట్ ఉడికినట్టే ఇంకా చికెను, బట్ ఇంకొక 10 నిమిషాలు ఉడికిద్దాము. ఒకసారి కలిపేసుకొని కిందికి పైకి ఒక చిన్న నిమ్మ చెక్క రసం పిండేసుకుందాం. కొంచెము స్పైసెస్ బ్యాలెన్స్ అవుతాయి నిమ్మకాయ పిండుకుంటే. అలాగే ఇంకొక రెబ్బ కరివేపాకు, మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే మంట పెట్టి ఇంకొక 10 నిమిషాలు ఉడికిద్దాము. దింపేసుకొని వేడిగా రైస్లో యాడ్ చేసుకొని తిందాం. ఇక
చూసారా, టెంప్టింగ్గా ఉంది. లెగ్ రోస్ట్, చికెన్ లెగ్ రోస్ట్. ఆహా, అదిరిపోయింది. పీస్ కూడా పర్ఫెక్ట్ కుక్ అయింది అసలు. బాబా, సూపర్ అసలు, చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మాత్రం.